పల్లె పల్లెకి ఓబీసీ ఇంటి ఇంటికి బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. ఇందులో భాగంగా కుకట్పల్లి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీల కోసం చేసిన అభివృద్ధి కార్యక్రమాల్ని ఆయన వివరించారు. రాజకీయంగా వెనుకబడిన కులాలకి ప్రధాని మోదీ అండగా నిలుస్తున్నారన్నారు. ఇక బీఆర్ఎస్ సర్కార్పై ఆయన విమర్శలు గుప్పించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఓబీసీ అధ్యక్షులు ఆలే భాస్కర్, ఓబీసీ జాతీయ మీడియా సెల్ నాయకులు రంగా కిరణ్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 6వ తేదీ నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు పల్లె పల్లెకు ఓబీసీ ఇంటింటికి బీజేపీ పేరు మీద 9 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం బీసీల అభ్యున్నతి కోసం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏ రకంగా వారికి రాజకీయంగా పెద్దపీట వేస్తూ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల్లో విద్యారంగంలో మొదటిసారి వారికి 27% రిజర్వేషన్లు కల్పించి కొన్ని లక్షల మంది విద్యార్థులకు మేలు చేశారు. అదే రకంగా బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించి ఆ బీసీల యొక్క హక్కులు కాపాడే మొదలుకొని ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పేరు మీద 20,000 కోట్లు, వెంచర్ క్యాపిటల్ ఫండ్ పేరు మీద 200 కోట్లు, ప్రధానమంత్రి వికాస్ పేరు మీద విశ్వకర్మీకులు కూడా వారికి పెద్దపీట వేస్తూ ఎంఎస్ఎంఈకి అనుసంధానం చేసి వారి యొక్క జీవన సరళి వారి యొక్క బాగు చేయడానికి తీసుకున్న నిర్ణయాలు ఒక ఎత్తు అయితే, మొదటి నుంచి కాంగ్రెస్ ఏ రకంగా బీసీలను ద్రోహం చేసింది, మోసం చేసింది, ఇవన్నీ విషయాలు కూడా ప్రజల ముందు తీసుకెళ్తాం. కేసీఆర్ కూడా ఇవి బులెటిన్ అప్డేట్స్.